షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ప్రభునామమున మీకు శుభములు అందిస్తున్నాను. దేని ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 37-38 వచ్చాను మనం ధ్యానం చేద్దాం. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 18 వర్సెస్ 37 and 38. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవున్నట్టు నీ రాజుని, సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకం వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట వినును అని. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకంలో వచ్చి తిని. ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవిత యొక్క ఉద్దేశం. యేసు ప్రభు తండ్రి చేత ఈ లోకాన్ని పంపబడ్డాడు. దేనికి ఉద్దేశాన్ని సఫలపరచడానికి. దేని ఉద్దేశం అనగా లోకమును అంటే పాపిని తనతో సమాధానపరచుకోవడానికి, తన దేవునికి ఇష్టమైన విషయం, ఇష్టమైన కోరిక. కుమారుక శిలువ రక్తం ద్వారా తను సమాధానపరచుకోవాలని ఆశించాడు. కాబట్టి తన కుమారు ఈ లోకాన్ని పంపాడు. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చే నేను పుట్టాను. The birth of Jesus Christ, the purpose of his birth, యేసు యొక్క జన్మ యొక్క ఉద్దేశం, to seek and to save the lost sinner. పాపైన మానవుని వెతికి రక్షించడానికే అని ఈ లోకాన్ని వచ్చాడు. లూకా సువార్త 10వ వచనంలో రాయబడిన మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకొరకు ఈ లోకం వచ్చాడు, ఆయన జన్మించాడు. ఆయన యేసు యొక్క జన్మ అనేది అనేకలు కూడా దీవెనకరంగా మారిపోయింది. His birth became a blessing to many people. By sacrificing his life, very life on the cross of Calvary, he saved us from our sins, redeemed us from the sin. పాపను విమోచించాడు. ఆయన శాంతి సమాధానం మనకు అనుగ్రహించాడు. జన్మ అనేది సార్థకమైనది. మనం ఎందుకు పుట్టాం ఈ లోకంలో, ఎందుకు మనం పెరుగుతున్నాం, వాట్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్, మా జీవిత ఉద్దేశం ఏంటి? సింప్లీ లివింగ్, ఒక జీవించడమా? ఆశమాషిక జీవితం కాదు ఇది. దేవుడు ప్రత్యేక ఉద్దేశం ఈ లోకాన్ని పంపాడు. తండ్రి తన కుమారుడితో పంపాడు. అదే యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను కూడా ఈ లోకాన్ని పంపుతున్నాడు. As the Father sends me, so I send you into the world to propagate his name, to make his name great, to testify about Jesus. ఆయన సాక్షి ఇవ్వడానికి ఈ లోకంలో మనం ఉంచాడు. ఆయన ఆర్ యు టెస్టిఫైయింగ్ ద ట్రూత్? సత్యానికి మనం సాక్ష్యంగా ఉన్నామో? యేసయ్య సత్యదేవుడు. ఆయన సాక్ష్యం ఇస్తున్నామో? మనం ఏదైతే కన్నామో, ఏదైతే విన్నామో, ఏది మన చేతులు తాకావో దాని గురించి ఆనాడు సాక్ష్యం ఇచ్చారు, ఈనాడు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం. మనం సాక్ష్యం వచ్చేటకే నేను పుట్టి తిని, నువ్వు జన్మించింది, నీ పుట్టక ఉద్దేశం టు టెస్టిఫై అబౌట్ క్రైస్ట్. అలాగే డఫ్ ఆయన ఒకసారి అనేక విద్యా సంస్కరణ చేశాడు. ఆయన డాక్టర్ విలియం కేర్ దర్శించాడు. విలియం కేర్ గురించి ఎంతగానో మాట్లాడిన అలెగ్జాండర్ డఫ్ వెళ్ళిపోతుండగా విలియం కేరీ గారు, మిస్టర్ డఫ్ కమ్ హియర్ అన్నాడు. వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు, వెన్ ఐ డై టాక్ అబౌట్ టెస్టిఫై అబౌట్ జీసస్ బట్ నాట్ అబౌట్ కేరీ. నేను చనిపోయిన తర్వాత నా గురించి సాక్ష్యం ఇవ్వద్దు, టెస్టిఫై అబౌట్ క్రైస్ట్, క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వు, ఆయన గురించి చెప్పు, నీవు ఆయన సంభాషించు. అది మన జీవిత యొక్క ఉద్దేశం. దట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, టు టెస్టిఫై టు ద ట్రూత్. ఆర్ యు టెస్టిఫైయింగ్? మౌనంగా ఉన్నామే మనం? సాక్ష్యం ఇచ్చేదా నా స్వామి యేసు దేవుడు అంటూ సాక్ష్యం ఇచ్చేదాని మంచి పాట ఆంధ్రక్రైస్తవ గీతం ఉన్నది. సాక్ష్యమిచ్చేదా నా స్వామి యేసు దేవుడంతు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు యేసు నన్ను రక్షించాడు. ఆయన స్వామి యేసు రక్షించడంతో సాక్ష్యం ఇచ్చేదాన్ని మంచి పాట ఉన్నది.
కాబట్టి ఆయనకు సాక్ష్యం ఇచ్చని ఈ లోకంలోకి వచ్చాం. బోధ చేయలేమేమో, కానీ ఆయన గురించి తెలిసిన మటుకు నీవు సాక్షించడం ద్వారా అనేకులపై ఆకర్షించగలవు నువ్వు. కాబట్టి ఈ అంచనంలో మనం ఉన్నాం. మన జీవిత విధేయతగా ఉన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకుని, నీ జీవిత ఉద్దేశం ఏంటో జ్ఞాపకం చేసుకొని ప్రభువుకి సాక్ష్యం ఇద్దాం. శిష్యులు సాక్ష్యం ఇచ్చారు. ఈ సంగతిలో మీరే సాక్షులు అన్నాడు. ఈ సంగతిలో మీరే సాక్షులు, మనమే సాక్షులు. మనం లివింగ్ విట్నెస్ ఫర్ క్రైస్ట్. ఆర్థిక సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? జ్ఞాపకం చేసుకొని సాక్ష్యం ఇద్దాం. దేని గురించి అన్నా గొప్ప చేద్దాం. ఆర్థిక చేయడం పరిశుద్ధాత్మ దేవుడు కృపా సాహిత్యం మెండుగా దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నతుడ యేసయ్యా మీకు స్తోత్రాలు. సాక్ష్యం ఇచ్చుటకే ఈ లోకం పంపారు తండ్రి. మాకు జన్మ ప్రసాదించారు నాయన. ఆ జన్మ సార్థక చేసుకోవడం కృప దయచేయండి. మీ గురించి సాక్ష్యం ఇచ్చే ఆ శక్తి మాకు ప్రసాదించండి. మౌనంగా ఉన్నాము తండ్రి, మీ గురించే సంభాషించటకు, మీ నామను గొప్ప చేయుటకు, మీ గురించే చెప్పుటకు తండ్రి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరి సదా తోడై ఉండును గాక. ఆమేన్.